ఇక విజయవాడ వైసీపీ కార్యాలయంలో మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని మాట్లాడుతున్నారు. ప్రళయ్ కానీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఆ లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్త ద్వారా అందరినీ పార్టీ కేడర్ని కలుసుకుని వెళ్తే అందరం ఆనందపడతాం. ఒకసారి ఈ మాట రాధాబాబుకి చెప్పండి అని చెప్పని ఎక్కువ మంది జగన్ గారికి చెప్పడం వలన జగన్ గారు కూడా పిలిచి రాధా అలా చేయటం కరెక్ట్ కాదు, ఒకసారి నువ్వు ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని కలువు, ఒకసారి వారితో కాసేపు కాఫీ తీసుకోవటం, ఆ పార్టీ ఆఫీస్కి వెళ్తాం, అందరితో ముచ్చటించడం. నువ్వు కూడా ఒక ఆకర్షణ కలిగినటువంటి నాయకుడి, జన్మతా నువ్వు రంగా గారి అబ్బాయి కాబట్టి నీ మీద అందరికీ మోజు ఉంటుంది కాబట్టి అందరూ నిన్ను ఓన్ చేసుకుంటారు పార్టీ తరఫున, కాబట్టి నువ్వు వెళ్ళపోతే అందరూ గాయపడతారు కాబట్టి ఒకసారి నువ్వు వెళ్ళమని చెప్పని ఆయన చెప్పాడు. మేము కూడా వారికి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. కానీ దాన్ని మరి తమ్ముడు ఎందుకు చెప్తున్నాడో తెలియదు రాధాబాబు గారు. వారైతే జగన్ గారు మాత్రం ఏ రోజు కూడా రంగా గారి విగ్రహాల్ని నాకు చెప్పకుండానో లేకపోతే వెళ్ళకూడదని, రంగా గారి విగ్రహాలకు మీరు ఓపెన్ చేయడానికి వెళ్ళకూడదు, లేకపోతే నియోజకవర్గ సమన్వయకర్త పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని మాత్రం ఆయన ఏ రోజు చెప్పలేదు. దానికి ప్రత్యక్షంగా మేమందరం కూడా సాక్షులుగా ఉన్నాం కాబట్టి అది కరెక్ట్ కాదనేది కూడా వారు చెప్పింది సత్యదూరమైంది అనేది రంగా గారి అభిమానులందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే ప్రస్తుతం రంగా గారి మీద జగన్ గారి మీద కూడా వారు మాట్లాడుతూ చెప్పారు, ఎమ్మెల్యేలు కనీసం రేషన్ కార్డు కానీ కనీసం ఇళ్ల స్థలాలు కూడా ఇప్పించలేరు అని చెప్పని మాట్లాడారు. ఎమ్మెల్యేలకి విలువ లేని చోట నేను ఉండటం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపించిందని చెప్పని రాధాబాబు మాట్లాడారు. వాస్తవంగా చాలా మీటింగ్లో ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ కార్యకర్తలు అంటే మా ప్రధాన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలతో మాట్లాడేప్పుడు కానీ జగన్ గారు చెప్పింది ఏంటి ఎప్పుడు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడిది దుర్మార్గమైనటువంటి పాలన, రాక్షస పాలన, నక్కజిత్తుల పాలన, అమానవీయ పాలన, మానవత్వం లేనటువంటి పాలన ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు పాలన. ఈ పాలనలో సర్పంచ్ దగ్గర నుంచి సర్పంచ్కి కానీ ఎంపీటీసీ మెంబర్కి కానీ ఎంపీపీకి కానీ జడ్పీటీసీకి కానీ ఆఖరికి ఎమ్మెల్యే ఎంపీలకు కూడా తనకి గిట్టపోతే విలువ లేదు, విలువ ఇవ్వడు, విలువ ఇవ్వనివ్వడు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారం ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలను కూడా కనీసం అతను రేషన్ కార్డు కానీ ఒక స్థలం కానీ ఇప్పించనివ్వడు, విలువ ఇవ్వడు. మనం ఎమ్మెల్యేలుగా గెలవటం కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావటం ద్వారానే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మనం సేవలు అందించగలం. కాబట్టి మీరు ఎమ్మెల్యే గెలవటం ముఖ్యం కాదు, ఈ రాష్ట్రంలో మెజారిటీ ఎమ్మెల్యేలు గెలవటం ద్వారానే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్దని చెప్పేది ఆయన ఎప్పుడూ చెప్తాడు. ఈ రోజుకి కూడా ఏ రోజు జరిగినా కూడా అంతకు మించి మీరు వేస్ట్, ఎమ్మెల్యేలు ఎవడో ఎందుకు పనికిరాడు, మొత్తం సర్వం నేనే అనేది ఎట్టి పరిస్థితిలో మాట్లాడిన సందర్భం ఒక్క దాఖలో కూడా లేదు. ఇవాళ రంగా గారి హత్యకి టీడీపీకి సంబంధం లేదు. నేను ఆ రోజున ఆవేశంగా మాట్లాడాను, దానికి మన్నించండి అని మాట్లాడాను. నిజంగా అది చాలామంది దాదాపుగా లక్షలాది మంది రంగాభిమానులకి కళ్ళలో నీళ్లు తిరిగినాయి. రాధాబాబు ఆ స్థాయిలో దిగి మాట్లాడటం అనేది అందరికీ మనసు కలిచివేసిన పరిస్థితి. ఇవాళ రాధాబాబు మాటలో కూడా చెప్పాడు, ఆయన ఏమని చెప్పాడు, రంగా గారిని కొంతమంది కొంతమంది వ్యక్తులు హతమార్చారు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు ఆ రంగా గారి హత్యతో అని చెప్పని వారు మాట్లాడటం జరిగింది. ఇవాళ మనం బతికున్నటువంటి కొంతమంది రంగా గారి హంతకుల్ని ఎవరన్నా మనం అడిగితే నేను కాదండి చంపింది, ఆ కత్తి పొడిచింది తప్పితే నేను చంపలేదని చెప్పని మాట్లాడటం జరుగుద్ది ఖచ్చితంగా మనం కనుక అడిగితే. ఇవాళ ఈ రాష్ట్రంలో మనం ఎవరిని అడిగినా కూడా లోక విదితం, రంగా గారి హత్యకు వెనకాల ఎవరున్నారు, ఎవరు కుట్ర చేశారంటే తెలుగుదేశం పార్టీ హత్య చేయించిందనేది ఏ గ్రామంలో చదువు రానటువంటి లేకపోతే అక్షరాస్యత లేనటువంటి మారుమూల శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా ఏ మారుమూల గ్రామంలోకి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు రంగా గారి గురించి చెప్తారు. ఎవరు చంపారంటే తెలుగుదేశం పార్టీ అని. వాళ్ళు రంగా గారు చనిపోయి 3వ రోజున 2వ రోజున ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడే తెలంగాణకు సంబంధించినటువంటి
రంగా అభిమానులు ఒక పాట పాడారు. ఈ రోజుకి కూడా అది మారు మోగుతుంది పల్లె గుండెల్లో కూడా, ఎక్కడైనా సరే పేదల గుండెల్లో కూడా. 3 పూల వనంలో ఒక పువ్వు రాలింది,